లిల్లీ అనే అమ్మాయికి చిన్నప్పటి నుండి మాటలు సరిగ్గా రావు. దాంతో తనకి మాటలు నేర్పించాలని వాళ్ళ అమ్మ ఎంతోగానో ప్రయత్నిస్తుంది. కానీ లిల్లీ విషయంలో ఎటువంటి మార్పు రాదు. దాంతో లిల్లీ తండ్రి సహనం కోల్పోతాడు. అప్పుడు ఒకసారి అదే ఇంట్లో ఉంటున్న చిలుక మాట్లాడుతూ ఉన్నప్పుడు అదే మాటను లిల్లీ మెల్లిగా పలకడం మొదలు పెడుతుంది. అది చూసి వాళ్ళ అమ్మ నాన్న షాక్ అయిపోతారు. ఆ రోజు నుండి చిలుక ద్వారా లిల్లీ మాటలు నేర్చుకోవడం మొదలు పెడుతుంది. అలా క్రమక్రమంగా తనలో మార్పు వస్తూ అన్ని పదాలను కూడా నేర్చుకుంటుంది. దాంతో వారిద్దరి మధ్య కూడా మంచి స్నేహం అనేది ఏర్పడుతుంది. అప్పుడు ఒక రోజు లిల్లీ వాళ్ళ నాన్న ఒక పిల్లిని ఇంటికి తీసుకుని వస్తాడు. ఆ తర్వాత ఒక రోజు సోఫా మీద కూర్చున్న పిల్లి అటుగా నడుస్తున్న చిలుక మీద దాడి చేయాలని ప్రయత్నిస్తుంది. సరిగ్గా అదే సమయంలో లిల్లీ రావడం వల్ల ప్రమాదం తగ్గుతుంది. మరోవైపు లిల్లీ వాళ్ళ తండ్రి ఇంట్లో ఉంటున్న పిల్లిని బయటకు పంపించేయాలని మాట్లాడుతుంటాడు. ఈ మాటలు విన్న లిల్లీ తన చిలుక ఇక్కడ ఉండడం సేఫ్ కాదని భావించి విండో నుంచి బయటకు ఎగిరి వెళ్లిపోమని చెప్తుంది. కాకపోతే చిలుకకు ఎగరడం అనేది రాదు. దాంతో చోటు నుండి వెళ్లడానికి ఎటువంటి ప్రయత్నం చేయదు. అప్పుడే లిల్లీ తనకు ఎగరడం నేర్పించాలని తన చేతులను ఊపుతుంది. కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. అలా తనకు ఎగరడం నేర్పించాలనే క్రమంలో అనుకోని విధంగా పైనుండి కిందికి జారిపోతుంది. కాకపోతే సరైన సమయానికి వాళ్ళ నాన్న రావడం వల్ల తనకు ఎటువంటి గాయం కాలేదు. అయితే ఇదంతా కూడా చిలుక వల్లే అని తండ్రి భావిస్తాడు. దాంతో మరుసటి రోజు చిలుకని తీసుకుని వెళ్లిపోతాడు. ఈ విషయంలో లిల్లీ ఎంతోగానో బాధపడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి పార్ట్ కింద లింక్ లో ఉంది చూడండి ఫ్రెండ్స్.